సుక్మా జిల్లాలో 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్ట్ ఆయుధాలతో సహా నేడు లొంగిపోయారు. ఇక బస్తర్ ఐజీ పి సుందర్ రాజ్, ఎస్పీ కిరణ్ చవాన్, సిఆర్పీఎఫ్ డీఐజీ ఆనంద్ సింగ్ రాజ్ పురోహిత్ ఎదుట మావోయిస్ట్ పార్టీలో కీలక సభ్యులు లొంగిపోయారు. వారిపై 74 లక్షల రివార్డు ఉన్నట్టుగా ఐజీ తెలిపారు. వారు ఎస్ఎల్ఆర్, AK-47, BZL లాంచర్స్తో పాటుగా పలు ఆటోమేటిక్ ఆయుధాలతో లొంగిపోయినట్టుగా వివరించారు ఐజీ సుందర్ రాజ్. లొంగిపోయిన వారు ప్రభుత్వానికి సహకారం అందిస్తామని ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్లో 30 మంది మావోలు లొంగిపోయారు. సౌత్ సబ్ జోనల్ బ్యూరోకి చెందిన 30 మంది మావోయిస్టులు బస్తార్ ఎస్పీ జితేందర్ యాదవ్, సిఐ బిఎస్ నెగి సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 20 మంది మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారని సిఐ తెలిపారు. లొంగిపోయిన 30 మంది సభ్యులపై 85 లక్షల రివార్డు ఉన్నట్టుగా చెప్పారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తక్షణ సహాయం కింద 50,000 ఇచ్చినట్టుగా తెలిపారు.